అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి 20x46 సైజ్లో వస్తుందండి. ఇది సౌత్ ఫేస్ బిల్డింగ్, డిమార్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది, బల్లారి చౌరస్ ఏరియా. ఇక్కడ మొత్తం 3 ఇల్లు కన్స్ట్రక్షన్ చేసామండి. ప్రజెంట్ ఒక ఇల్లు కంప్లీట్ అయిపోయింది. సో ఇంటి ముందర రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, మున్సిపాలిటీ పైప్ లైన్ ఉంది, ప్లస్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. సో ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. ఇక్కడంతా మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కలంతా. సో బిల్డింగ్ లోపల చూద్దాము. మనకి 20x46 సైజ్ అంటే 2% కొంచెం తక్కువ వస్తుంది బిల్డింగ్ మనకి. సో సౌత్ ఫేస్ కాబట్టి సౌత్కి ఇచ్చామండి మెయిన్ డోరు, అండ్ ఈస్ట్కి కూడా ఒకటి మెయిన్ డోర్ ఉంది. సో ఎంట్రన్స్ వాళ్ళు వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ మనకి సౌత్ ఫేస్కి మెయిన్ డోర్ పెట్టినందుకు సౌత్ ఫేస్కి ఇచ్చాము మెయిన్ డోరు విత్ సేఫ్టీ గ్రిల్స్. ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ అండి, టేక్ వుడ్ డోరు విత్ కార్వింగ్ డిజైన్ ఇచ్చాము. గడలు కూడా అన్ని స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం మనము, సో రస్ట్ పడే ఛాన్స్ ఉండదు. సో ఎంట్రన్స్ మనకి సిట్అవుట్ రూమ్ వస్తుందండి. సిట్అవుట్ రూమ్ పిఓపి డిజైన్. రైట్ సైడ్ వచ్చేసి స్ట్రక్చర్తో వాల్ ఆర్ట్ వేసాను. ఇది హాల్ ఏరియా అండి. హాల్ వచ్చేసి మనకి 13x15.5 సైజ్ వస్తుంది. ఇది పిఓపి డిజైన్. సో హాల్లో కూడా టీవీ షోకేస్ ఏరియాకి స్ట్రక్చర్తో ఆర్ట్ డిజైన్ వేసాను దీనికి. ఇది టీవీ యూనిట్ ఏరియా ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్. మన డోర్స్ వచ్చేసి బెడ్రూమ్స్కి డెక్లామ్ డోర్స్ ఇస్తాము. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ విహాన్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ ఇస్తాము. విహాన్ కంపెనీ. వైరింగ్ వచ్చేసి విగార్డ్ వస్తుంది. అండ్ పిఓపి లైట్లు వచ్చేసి మనకి యాంకర్ వస్తుంది, 2 years వ్యారంటీ. సో మనం ప్రతి బిల్డింగ్కి ఇప్పుడు కబోర్డ్స్తో సహా ఇస్తున్నామండి. కబోర్డ్స్ మెటీరియల్ వచ్చేసి మనం గ్రీన్ ప్యానల్ కంపెనీ కబోర్డ్స్ మెటీరియల్ వాడతాము. ఇది కబోర్డ్స్లో సెక్యూరిటీ బాక్స్ ఒకటి. సో కబోర్డ్స్లో మేము డ్రెస్సింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేసాము. మాస్టర్ బెడ్రూమ్కి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ ఉంది. సో మనం ఫ్లోరింగ్ విషయానికి వస్తే ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ స్లాబ్సే వాడినాము. ఎక్కడ మొత్తం కట్ పీస్ అయితే ఎక్కడ వాడలేదు, మొత్తం స్లాబ్సే. అండ్ పెయింట్ వచ్చేసి ఏషియన్ కంపెనీ పెయింట్స్. ఇంటీరియర్ ట్రాక్టర్ ఎమల్షన్ అండ్ ఎక్స్టీరియర్ వచ్చేసి ఏషియన్లోనే అపెక్స్ డస్ట్ ప్రూఫ్ ఎక్స్టీరియర్. అండ్ బిల్డింగ్ చుట్టూ వచ్చేసి ప్రైమర్ కోటింగ్ వస్తుంది, ప్రైమర్ కోటింగ్ వాటర్ ప్రూఫ్ది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము కబోర్డ్స్కి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఓపెన్ టాప్ వస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాత్రం స్లైడింగ్ వస్తుంది. సో దీనికి కూడా లెఫ్ట్ సైడ్లో మనం డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేసాము విత్ మిర్రర్. అండ్ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా మనం ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది, అది 1 piece టాయిలెట్, సింగిల్ పీస్ వస్తుంది. అండ్ ట్యాప్స్ విషయానికి వచ్చేస్తే ఎల్ఎన్కే కంపెనీ ట్యాప్స్ ఇస్తాము, ఎల్ఎన్కే కంపెనీవి. వాటర్ వచ్చేసి మనకు బోర్ కనెక్షన్ ఉందండి, బోర్ ఉంది బిల్డింగ్కి. అండ్ మున్సిపాలిటీ పైప్ లైన్ కూడా ఉంది. సో మనకు స్టోరేజ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మొత్తం కబోర్డ్స్లో మొత్తం స్టోరేజ్ చాలా ప్లేస్ ఉంది. అండ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చేసామండి, బట్టలు ఉతుకోవడానికి, వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకోవడానికి. అండ్ అటు సైడ్ మనకి ఈశాన్య మూలలో బోర్ ఉంది, ప్లస్ సంపు కూడా. ఇది కిచెన్ ఏరియా ఇక్కడ. ఇది పూజ గది. బిల్డింగ్ బ్యాక్ సైడ్ మొత్తం ఐరన్ గ్రిల్ ఇచ్చేసామండి, ఫుల్ సెక్యూర్ ఉంటుంది.
ఇది వాష్ ఏరియా. ఎల్ఎన్కే కంపెనీ ట్యాప్స్ చూడొచ్చు మీరు వాష్ బేసిన్కి, హ్యాండ్ వాష్కి. స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ పెట్టామండి, ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ టాయిలెట్ వస్తుంది. ఇక్కడ లోపల వచ్చేసి మనం వెస్ట్రన్ టాయిలెట్ పెట్టినాము, బయట మాత్రం ఒకటి ఇండియన్ స్టైల్ ఇచ్చాము వేసాను. సో మెట్ల కిందనే మనం మున్సిపాలిటీ మోటార్ అరేంజ్ చేసుకోవడానికి అరేంజ్ చేసాను కింద. సో బిల్డింగ్ పైన వ్యూ అండి ఇది. ఈ బిల్డింగ్కి మొత్తం 8 పిల్లర్స్ వస్తాయి. 16 mm రాడ్స్ 4, 12 mm రాడ్స్ 2, మనకు G+2 వరకు సపోర్ట్ చేస్తుంది స్ట్రెంత్. అండ్ సింటెక్స్ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఆక్వాసేఫ్ కంపెనీ 1000 లీటర్స్, 3 years వ్యారంటీ వస్తుందండి. ఇది 3 layers 1000 లీటర్ కెపాసిటీ. సో డిమార్ట్, బళ్ళారి చౌరస్తా డిమార్ట్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఇది. సో మనకి నేషనల్ హైవే కూడా స్ట్రైట్ రోడ్ ఇది, లింకప్. శ్రీచక్ర హాస్పిటల్ పక్క లైన్ నుంచి రావచ్చు స్ట్రైట్. సో ఇప్పుడు మీరు చూసిన వెహికల్స్ వెళ్ళేది హైవే అండి, నేషనల్ హైవే మనకు అది. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం 3 బిల్డింగ్లు, ఒక బిల్డింగ్ సేల్ అయిపోయింది, 2 బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా. ఈ మధ్య బిల్డింగ్ వైట్ వాష్ చేసినది ఇంకా ప్రజెంట్ ఉంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.